హాయ్ అండి. హలో వ్యూవర్స్. ఈరోజు మీకు క్లిప్ స్టోన్‌తో బ్రాస్లెట్ అండ్ చైన్ మేకింగ్ చూపిస్తున్నానండి. ఇవి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అనమాట. ఫస్ట్ క్లిప్ స్టోన్స్, బ్రాస్లెట్ బేస్, ఐ పిన్స్, చైన్ కోసం ఇది తీసుకున్నానండి ఈ చైన్. నెక్స్ట్ మనకి బ్యాక్ బేస్ కనిపించకుండా ఇది యూజ్ చేయడానికి వ్యాక్స్ షీట్ అండి. ఇది ప్లేయర్ అండ్ ఇది కట్టర్. మెయిన్గా మనకు కావాల్సింది B7000 గ్లూ. ఇప్పుడు మనం ఐ పిన్ దీని బ్యాక్ సైడ్ మనము పేస్ట్ చేస్తున్నాం. ఓకే, ఇవన్నీ ఇలా పెట్టుకొని ఫస్ట్ ఇవి రెండు బ్రాస్లెట్ కోసం ఇవి తీసి ఫస్ట్ మనం ఈ ఐ పిన్స్ని ఇక్కడ సెట్ చేయడానికి కట్ చేసుకుంటున్నాం. ఓకేనా అండి, ఇలా కట్ చేసుకున్నాక B7000 గ్లూ తీసుకొని ఇలా లైట్గా అప్లై చేసేసి ఇది కొద్దిసేపు డ్రై అవ్వాలండి. ఈ డ్రై అయ్యే లోపల మీకు మనం చైన్కి ఇది ఇలా పెట్టాలండి. కాబట్టి మనం చైన్ ఎలా చేసుకోవాలో చూస్తాం. చైన్కి పెండెంట్ పెట్టడానికి అనేసి ఇది తీసుకుంటున్నాం. ఫస్ట్ మనకి ఇంత లెంత్ సరిపోతుంది, ఇక్కడి వరకు కట్ చేసుకోవాలి. ఓకే, కట్ చేసుకొని ఈ ప్లేయర్తో మనము దీన్ని రౌండ్ చేసేసుకోవాలి. సైజ్ ఖచ్చితంగా చూసుకోవాలండి. మనం ఎక్స్ట్రా అటు ఇటు ఉంటే చైన్ మళ్ళీ ఊడిపోతుంది. సో ఓకే, ఇటు సైడ్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఈ చైన్ ఉంది కదా, ఈ చైన్ ఆన్ చేయొద్దు. ఇలా ఐ పిన్ని ఇలా ఓపెన్ చేసుకోవాలండి. ఓపెన్ చేసుకొని ఈ రింగ్స్ ఉంటాయి కదా మనకి, ఈ రింగ్స్ని ఇలా ఎక్కించేసేయాలి. ఇలా ఎక్కించేసుకోవాలండి. ఎక్కించేసిన తర్వాత ఈ ఐ పిన్తో మనం దీన్ని ఇలా ప్రెస్ చేసేసేయాలి. చేసేసుకుంటే అయిపోయింది. చూసారా, చైన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ దీనికి హుక్ జాయిన్ చేయాలి. ఈలోపు మనం ఇక్కడ గ్లూ పెట్టేసాం కదండి. ఇక్కడ ఈ గ్లూ పెట్టేసిన తర్వాత ఈ ఐ పిన్స్ని మనం ఇలాగా సెట్ చేసుకుంటాం ఫస్ట్. ఎందుకంటే కొంచెం గ్లూ ఆరిన తర్వాత మనం పెడితే అవి కదలకుండా ఉంటాయండి, లేకపోతే జారిపోతూ ఉంటాయి, మనకు డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఒక్క నిమిషం అండి, ముందే మనం ఐ పిన్స్ని ఓపెన్ చేసి పెట్టేసుకోవాలి. ఓపెన్ చేసి పెట్టుకుంటే మనకి బేస్ని సెట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే అండి, ఇవి రెండు ఓపెన్ చేసేసాను. అది కొంచెం డ్రై అవ్వాలండి. దీన్ని కూడా కొంచెం ఓపెన్ చేసేస్తాము. ఇది ఆల్రెడీ గమ్ అంటుకునేసింది, ఏం పర్వాలేదు. కొంచెం వెట్ క్లాత్ మన దగ్గర పెట్టుకుంటే వెంటనే మన చెయ్యి ఆ వెట్ క్లాత్తో క్లీన్ చేసేసుకుంటే సరిపోతుందండి. చూసారా, ఇలా పిన్స్ ఓపెన్ చేసి పెట్టేసుకొని పక్కన పెట్టేస్తే కొంచెం డ్రై అవుతుంది అది. ఇప్పుడు ఈ చైన్ కదండి, ఈ చైన్కి ఇప్పుడు మనము హుక్ని యాడ్ చేస్తున్నామండి. జంప్ రింగ్స్, ఇంతకుముందు జంప్ రింగ్స్ చూపించడం మిస్ అయింది. జంప్ రింగ్స్ ఇలా ఓపెన్ చేసి పెట్టుకొని 2 జంప్ రింగ్స్ అవసరం అవుతాయి.
ఇలా ఓపెన్ చేసి పెట్టుకోండి. చైన్ కరెక్ట్గా మిడిల్కి చూసుకొని ఇక్కడ మిడిల్కి చూసేసుకొని ఇక్కడ కట్ చేయండి చైన్ని. ఓకేనా, కట్ చేసుకున్నాం కదా. కట్ చేసిన తర్వాత జంప్ రింగ్స్ని ఇలా సెట్ చేసేసుకోండి. అలాగే ఒక సైడ్ హుక్ ప్లేయర్తో ప్రెస్ చేసేసేయండి. నెక్స్ట్ ఇటు సైడ్ లింక్ చైన్ ఇంకొకటి జంప్ రింగ్ యాడ్ చేసేసుకోండి. లింక్ చైన్ పెట్టేసి ప్రెస్ చేసేసేయండి. అంతేనండి, బ్యూటిఫుల్ నెక్ చైన్ రెడీ అయిపోయింది. చూస్తున్నారా? ఇప్పుడు ఈ బ్యాక్ ఉంది కదండి, బ్యాక్ మనకి ఎంత కావాలో అంత ఇది కవర్ చేయడానికి బ్యాక్ షీట్ కట్ చేసుకొని దానికి మనం 7000 గ్లూ పేస్ట్ చేసేసుకోవాలండి. అది కొద్దిసేపు అయిన తర్వాత అది పేస్ట్ గట్టిగా స్టిక్ అయిపోతుంది. ఇప్పుడు ఈ హుక్స్ ఓపెన్లో ఉన్నాయి కదా, ఈ ఓపెన్ హుక్స్కి ఈ బ్రాస్లెట్ బేస్ని అటాచ్ చేయాలండి. చూస్తున్నారు కదా, బ్రాస్లెట్ బేస్. ఓకే, చూసుకోండి ఏ సైడ్ ఏ రింగ్కు పెట్టాలనేది అదొకటి చూసుకోండి. ఇలా అటాచ్ చేసేసి ఈ ఐపిన్ని ప్రెస్ చేసేసేయాలి. సారీ, ఈ ఐపిన్స్ మీరు పేస్ట్ చేసుకునేటప్పుడు ఇది ఒక సైడ్ ఇది ఒక సైడ్ ఉండేలాగా పేస్ట్ చేసుకోండి. ఓకేనా, చూసారా? బ్యూటిఫుల్ బ్రాస్లెట్ విత్ మ్యాచింగ్ చైన్, నెక్ చైన్ రెడీ అయిపోయిందండి. చూసారా, బ్యూటిఫుల్ నెక్ చైన్ విత్ బ్రాస్లెట్. ఇలాగే సేమ్ ఈ కలర్ని కూడా ఇలాగే చేసుకోవాలండి. బ్రాస్లెట్ ప్లస్ చైన్. ఇవి నాకు ఆర్డర్ వచ్చాయండి. లాస్ట్ టైం నేను చేయించాను, వాళ్ళే మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్కి కావాలని మళ్ళీ 2 ఆర్డర్ ఇచ్చారు. దానికోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నచ్చిందా? ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా అప్లోడ్ చేస్తుంటానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఎంకరేజ్ స్మాల్ బిజినెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండి. బాయ్ బాయ్.